పాస్టర్లు ఆదర్శంగా ఉండాలనేదే ఆల్ ఇండియా పాస్టర్ ఫెడరేషన్ లక్ష్యమని రెవరెండ్ డాక్టర్ జీవన్ కుమార్ అన్నారు. మన మతాన్ని మనం ప్రేమిస్తూ ఇతర మతాలను గౌరవించే విధంగా పాస్టర్లు ఆదర్శవంతంగా ఉండాలనే లక్ష్యంతో ఆల్ ఇండియా స్థాయిలో ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ జాతీయ జనరల్ సెక్రటరీ రెవరెండ్ డాక్టర్ పి జీవన్ కుమార్ తెలిపారు. శనివారం ఏలూరులో ఉన్న సత్రంపాడులోని గెత్సమనే సెంట్రల్ చర్చిలో రెవరెండ్ డాక్టర్ జీవన్ కుమార్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ నాయకులు బిషప్ డాక్టర్ జి సుభద్రరావు, రెవరెండ్ జయసింగ్ కోటి, రెవరెండ్ దుగ్గిపోగు యోహాను, రెవరెండ్ కె జేమ్స్ విజయ్ కుమార్, రెవరెండ్ ఎన్ఎల్ పాల్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జీవన్ కుమార్ మాట్లాడుతూ ఎవరైనా దైవజనులు లేదా క్రైస్తవ మతం స్వీకరించిన వారు మృతి చెందితే వారికి సహాయం అందించాలంటే వారి కుటుంబ సభ్యుల బ్యాంక్ అకౌంట్ లేదా ఫోన్ పే నెంబర్ ఇచ్చి వారికి నేరుగా సహాయం చేయాలని, అలా కాకుండా కొంతమంది వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ ఇచ్చి డబ్బులు వసూలు చేసి కొంత నగదు మాత్రమే బాధితులకు అందిస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని, ఇలాంటి కార్యక్రమాలు మన దైవజనులు పాస్టర్లకు మంచిది కాదనే ఉద్దేశంతో ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ తరపున నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉన్న రెవరెండ్ పి జీవన్ కుమార్ అనే నేను ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో వీడియో చేయడం జరిగిందన్నారు. అయితే బాధితులు కాకుండా వేరే వారి అకౌంట్ లో నగదు వేయించుకోవడం బిఎస్ఎన్ సెక్షన్ 315, 316, 318, 319, 33 ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 66D ప్రకారం వారు శిక్షణులని జీవన్ కుమార్ ఆరోపించారు. కానీ ఏలూరుకు చెందిన మన్నా పాస్టర్ జ్యోతిరాజు, అలాగే గుండుగొలనకు చెందిన పాకలపాటి జాన్ వెస్లీ ఇలాంటి పనులు చేశారని మాకు తెలిసిందన్నారు. ఇలాంటివి మంచిది కాదని తాను సోషల్ మీడియాలో పెడితే ఫేక్ అకౌంట్ ద్వారా పాస్టర్లు నా పేరును చెడుగా చిత్రీకరించేందుకు యూట్యూబ్, ఫేస్బుక్ లో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి జీవన్ కుమార్ అనే నాపై దుర్భాషలాడుతూ నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని జీవన్ కుమార్ అన్నారు. తాను చట్ట ప్రకారం ముందుకు వెళ్లడం జరుగుతుందని, తాము చట్టబద్దం న్యాయబద్దంగా బాధితుల అకౌంట్లకు నేరుగా ఎవరైనా ఆర్థిక సహాయం అందిస్తే మంచిదని నేను చెప్తుంటే మధ్యలో అవినీతికి గాని మరియు సమస్యలకు ఆస్కారం ఉండదనే ఉద్దేశంతో తాను ఆదర్శంగా ఆల్ ఇండియా పాస్టర్ ఫెడరేషన్ తరపున పిలుపునిస్తే తనను ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో దుర్భాషలాడుతూ ఫేక్ అకౌంట్ ద్వారా వీడియోలు చేయడం చాలా అన్యాయమని, ఇది సమాజానికి మంచిది కాదని ఆయన హితవు పలికారు. దీనిపై చట్టబద్దంగా ముందుకు వెళ్లడం జరుగుతుందని జీవన్ కుమార్ అన్నారు. అవి వాళ్ళకి దేవునికి మాత్రమే తెలుసు. వాళ్ళు కొంత మొత్తం తీసుకుని వెళ్ళి ఆ కుటుంబానికి అందజేశారు. ఆ కుటుంబంతో వాళ్ళు బలవంతంగా మాకు ఆర్థిక సహాయం అందింది, పాస్టర్ ఫెడరేషన్ తరఫున చెప్పబడినటువంటి సమాచారం అవాస్తవం అని చెప్పి చెప్పటంలో కూడా తప్పు కూడా లేదు. మాకుండే సమాచారం మాకుంది, ఎంత విరాళాలు సేకరించగా ఎంత విరాళాలు ఆ కుటుంబానికి అందించారనేది మాకుంది. మరొక వ్యక్తి చనిపోతే 2 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తి కోసం విరాళాలు సేకరించారు, కానీ అది 2.5 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి కుటుంబానికి అందజేశారు. ఇలాంటివన్నీ చాలా మాకు అర్జీ రూపంలో మా కార్యాలయానికి వస్తే మేము పాస్టర్లుగా మనం దైవవాక్యాన్ని ప్రబోధించే మనం దేవుని యొక్క నామానికి అవమానం తెచ్చేవారుగా ఉండకూడదనే ఉద్దేశంతో ప్రకటన చేశాను. జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో మీడియాలో నేను తెలియచేస్తే నా ఫోటో పెట్టి ఒక ఫేక్ అకౌంట్ జోసెఫ్ కిషోర్ అనేటువంటి పేరు మీద క్రియేట్ చేసి చాలామంది అసభ్యకరమైన అన్పార్లమెంటరీ కామెంట్స్, వాళ్ళ పాస్టర్లు కాదు, వాళ్ళు అసలు క్రైస్తవులు కూడా కాదు, అలాగని క్రైస్తవేతరులు కూడా ఆ విధంగా ప్రవర్తించేవారు ఎవరు ఉండరు. కొంతమంది చదువు కూడా కనీస ప్రాథమిక విద్య కూడా లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి రీతిలో కొంత చాలా అసభ్యకరమైన పదజాలాలతో వాళ్ళు కామెంట్లు పెట్టడం జరిగింది. ఒక వీడియోను కూడా రిలీజ్ చేసాం. ఆల్ ఇండియా పాస్టర్ ఫెడరేషన్లో ఉంది. ఎవరి పేర్లు ప్రస్తావన తీసుకురాలా, ఎవరిని కించపరుస్తూ మేము మాట్లాడలేదు. ఎవరైతే ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని సేకరించారో వారిని గురించి ఆ యొక్క ఒక వీడియోలో ఒక వ్యక్తి చెప్తూ ఉన్నప్పుడు మేము చెప్పిన మాట ఏమిటంటే, సేకరించినటువంటి వారిలో 2 సేవకులను చెప్పుకుంటున్నటువంటి వారు నేర చరిత్ర కలిగిన వారే కదా, కాబట్టి మనం ఒకరితో వేలు పెట్టి చూపించుకోకుండా కొంచెం జాగ్రత్త పడదాం, పరిస్థితులు బాగాలేదని మేము తెలియజేస్తాం. దానికి వాళ్ళు ఈ యొక్క సోషల్ మీడియాలో కొంచెం చాలా చెడ్డ విధానాల్లో ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ మీద, నాయకుల మీద, జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో నాయకుల మీద అవాస్తవమైన మాటలు, అసత్యముగా
దుర్భాషలాడుతూ దేవుని వాక్యముకు విరోధమైన మాటలు మాట్లాడుతూ కామెంట్లు పెడుతూ వచ్చారు. మా యొక్క ఎంక్వైరీలో ఏలూరుకు చెందినటువంటి మన్నా చర్చి పాస్టర్ గారు జ్యోతిరాజు గారు, ఎం జ్యోతిరాజు గారు ఈ యొక్క ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయటానికి, తర్వాత వారు కొన్ని కామెంట్లు పెట్టించడానికి వారే కొంచెం స్ఫూర్తి, వారే కొంచెం ఈ యొక్క చెరకు కథనానికి మూలం అనే విషయం మాకు తెలియవచ్చింది. ఆ యొక్క వాయిస్ క్లిప్స్ మా దగ్గర ఉన్నాయి. తప్పకుండా న్యాయస్థాన పరిధిలో వాటిని మేము బయటికి తీసుకొచ్చి న్యాయమూర్తులకు మేము అందజేస్తాం. తర్వాత మరొక పాస్టర్ గారు పాకలపాటి జాన్ వెస్లీ, గుండుగోలుల వాస్తవ్యులు, ఎన్టీఆర్ కాలనీలో కూడా వారు సంఘం కలిగి ఉన్నారు. వారు కుటుంబ విషయాలలో కూడా సతీమణిని విడిచేసి, భార్యను విడిచేసి సేవ చేసుకుంటున్నారు. అవి వారి వ్యక్తిగత విషయాలు. అయినా మా బైబిల్ ప్రకారం భార్యను విడిచి వివాహం చేసుకోకుండా ఏ విధంగా కూడా సేవలో కొనసాగటం అనేది కొంచెం అది అభ్యంతరకరమైన విషయం. ఆయన మీద ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో చాలా విధమైన వీడియోలు, తర్వాత చాలా విధమైనటువంటి ఫొటోస్, స్త్రీలతో వారు కలిగిన సంబంధాల గురించి చక్కర్లు కొడుతున్నారు. ఇప్పటికీ స్టిల్ ఆ వీడియోస్ అందుబాటులోనే ఉన్నాయి. వాటిని కూడా మేము తప్పకుండా తగు సమయంలో ఎవరికి అందించాలో ఆ వీడియోస్ అందిస్తాం. జ్యోతిరాజు గారు అనేటువంటి ఈయన వారు చేసినటువంటి ఒక నేరం ఏమిటంటే 2021 సంవత్సరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కొన్ని కోట్లు వీరి యొక్క వ్యక్తిగత అకౌంట్లోకి రావటం అనేది జరిగింది. అప్పుడు 3 టౌన్ పోలీస్ స్టేషన్లోను పెదవేగిలో కూడా కేసులు అయినాయి. కొన్ని రాజీ చేసుకున్నారు, కొన్ని ఇంకా రాజీ చేసుకునేటువంటి ప్రక్రియలో వారు ఉన్నారు. ఈ రోజున పాస్టర్లు అని చెప్పుకుంటున్నటువంటి పెద్ద సంఘాలు, మా దగ్గర ధనం ఉంది, అంగబలం ఉంది అని చెప్పుకున్నటువంటి వారు ఏది చేసినా చలామణి అయిపోద్ది అంటే ఎలాగా? కాబట్టి ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ ఇట్లాంటి బడాబాబులుగా సమాజంలో ఉంటూ ఎవరైతే అసాంఘికంగా వాక్య వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారో అట్టి వారిని తప్పకుండా మేము క్రమపరిచే కార్యక్రమం తప్పకుండా ఆల్ ఇండియా పాస్టర్ ఫెడరేషన్ జాతీయ స్థాయిలో జరిగిస్తుంది. నా మీద పెట్టినటువంటి ఆ యొక్క సోషల్ మీడియా అకౌంట్ చూడండి ఏ విధంగా పెట్టారో. ఒక ఆయన అంటాడు ఓపెన్ ఛాలెంజ్ అంట. ఈ యొక్క వ్యక్తుల గురించినటువంటి సమాచారం తప్పకుండా త్వరలో మేము మీకు తెలియజేస్తాం. ఒక ఆయన సాటర్డే 8 PM మేము ఒక రిలీజ్ చేస్తాం యూట్యూబ్లో అని చెప్తున్నాడు. తర్వాత ఈ యొక్క కామెంట్లన్నీ కూడా చాలా అభ్యంతరకరమైన కామెంట్లు, కేవలం వ్యక్తి మీదే కాదు, ఆల్ ఇండియా పాస్టర్ ఫెడరేషన్ని వారు విమర్శిస్తూ పెట్టినటువంటివి ఉన్నాయి. తప్పకుండా మా యొక్క సలహాదారుల్లో మరి IAS IPS అధికారులు కూడా ఉన్నారు. వారు కూడా తప్పకుండా అవసరమైనప్పుడు మరి ఏ యొక్క స్థాయిలో పోరాటం చేయాలో మా యొక్క న్యాయ పోరాటం జరిగిస్తాం. జాన్ వెస్లీ గురించినటువంటి వీడియోలు, ఫొటోస్ కూడా తప్పకుండా మా దగ్గర లభ్యమవుతాయి. అవి కూడా తప్పకుండా ఎవరికి మేము అందించాలో ఆ సమయంలో అందజేస్తాం. చివరిగా మేము చెప్పదలిచిన మాట ఏమిటంటే, మేము ఎవరికి శత్రువులం కాదు, కానీ దేవునిని అడ్డు పెట్టుకొని దేవుని సేవ, దేవుని పరిచర్య పేరట వాక్యానికి విరుద్ధమైన పనులు చేస్తే, దేవుని నామానికి అవమానం కలిగించే పనులు చేస్తే ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ తప్పకుండా మా వంతు మేము అటు వారిని సరిచేసి చట్టపరంగా, న్యాయపరంగా సరిచేసేటువంటి క్రమాన్ని మేము అవలంబిస్తామన్న విషయం. కనుక ఈ సమయంలో మా యొక్క పాస్టల్ ఫెడరేషన్ వారు మా ప్రియులు జీవన్ కుమార్ గారి మీద రుద్దిన ఈ సమస్యల్ని కాస్త మా పాస్టర్లందరూ కూడా జీర్ణించుకోలేక, మరి ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇది ఇలాగే కాదు, ఇలాగ ఉంటే ఇంకో రకం ఉంటుందని ఒకసారి మీడియా ముందు పెట్టి వాళ్ళకి హెచ్చరించాలని మేము ఈ సందర్భాన్ని ఏర్పాటు చేసి ఇండియా పాస్టర్స్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా సుభద్ర అని నేను జరిగినటువంటి సంఘటనలన్నీ చూసి ఇక ముందు చేస్తున్నటువంటి ఈ యొక్క సోషల్ మీడియా దాడుల్ని ఆగపోయినట్లయితే లీగల్గా మేము ప్రొసీడ్ అయితే ఎంత మాత్రం మేము వెనకాడబోమని మేము మనవి చేస్తున్నాం.
శ్రీ ఫంక్షన్ హాల్ సెంట్రల్ ఏసీ లగ్జరీ ఫంక్షన్ హాల్ అండ్ విడిదిల్లు శ్రీరామ్ నగర్ 9వ రోడ్. మీ ఇంటి వివాహ మహోత్సవాలు, బర్త్డే పార్టీలు, అన్నప్రాసనలు, కార్పొరేట్ పార్టీలు, కాన్ఫరెన్స్లు, సెమినార్లు, ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ తదితర శుభకార్యాలకు, ఇతర ఫంక్షన్లను మరుపురాని జ్ఞాపకాలుగా మార్చడానికి సిద్ధంగా ఉంది శ్రీ ఫంక్షన్ హాల్ సెంట్రల్ ఏసీ లగ్జరీ ఫంక్షన్ హాల్ అండ్ విడిదిల్లు శ్రీరామ్ నగర్ 9వ రోడ్. కాంటాక్ట్ 9550860236 మరియు 8074824667. గమనిక, విశాలమైన పార్కింగ్ సౌకర్యం కలదు. మీ ఫంక్షన్స్ మా బాధ్యత, మీ సంతోషం మా లక్ష్యం.